ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఇప్పుడున్న జనరేషన్లో చిన్నపిల్లలు 7-8 ఇయర్స్ ఓల్డ్ బేబీస్ కూడా కిడ్స్ కానివ్వండి ఎవరైనా కానివ్వండి వాళ్ళు ఎక్కువ బరువు పెరిగిపోతూ ఉన్నారు. అసలు అలాంటి వారికి ఇప్పుడు కరెక్ట్ డైట్ ప్లాన్ అంటే మీరు ఏం చెప్తారు? కరెక్ట్ డైట్ ప్లాన్ అంటే ఒకటి ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఒకటి పేరెంట్స్ మిస్టేక్ కూడా ఉందని చెప్పొచ్చు. ఓకే. ఎందుకంటే చాలా మంది కోపం వస్తుంది ఈ మాట అంటే. ఇప్పుడు చిన్నపిల్లలు ఏమవుతుందంటే ఇప్పుడు నేను తిన్నానంటే ఈ కర్రీ సపోజ్ ఇప్పుడు నేను క్యారెట్ తిన్నానంట, సరే మా వాడు ఏదో ఒకటి తింటున్నాడు కదా అని ఆ క్యారెట్ వదిలేసాం సైడ్ ప్లేట్లో అట్లే ఉంటుంది సైడ్కు. ఆ బాబు తిన్నాడు, తిన్నప్పుడు ఏమవుతుంది మళ్ళీ వైటమిన్స్ మినరల్స్ ఎక్కడి నుంచి రావాలా, లేదా ఫైబర్ ఎక్కడి నుంచి రావాలా? లేదనుకోండి ఇప్పుడు ఆకుకూరలు అన్నిట్లో ఏరేస్తుంటారు ప్లేట్లలో చిన్నపిల్లలు. ఇప్పుడు 10 ఇయర్స్ వాళ్ళు కావచ్చు, 12 ఇయర్స్ వాళ్ళు కూడా కావచ్చు. పేరెంట్స్ ఏం చేస్తారు, సేమ్ మళ్ళీ రిపీట్ అవుతుంటుంది. మళ్ళీ అప్పుడు అక్కడ ఇప్పుడు బాడీకి ఎప్పుడైతే కావాల్సిన న్యూట్రియంట్స్ వెళ్తుందో లేదా ఫైబర్ వెళ్తుందో అప్పుడు బాడీ అనేది హెల్తీగా ఉంటుంది. అదొకటి. సెకండ్ థింగ్ ఏమైందంటే ఇప్పుడు తినను అనే వరకు ఫోన్ ఇస్తున్నాము. దానివల్ల ఏమవుతుందంటే పిల్లలకు బ్రెయిన్కి అదేమంటుంది దీన్ని హైడ్రేషన్ అవుతుంది. నథింగ్ బట్ మొత్తం బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడం, లేదంటే ఇంకా చాలా మంది ఫిక్స్ అయిపోతారు నేను ఫోన్ చూసుకుంటూ తింటా లేదంటే తిన్నాను. ఇప్పుడు ఫోన్ లేని ఎవరి పిల్లలు కూడా మాట వినే రకాలుగా లేరు. అది కానీ ఒకప్పుడు అవి లేవు. ఇప్పుడు మన ఏజ్లో కావచ్చు, మన పేరెంట్స్ ఏజ్లో అవన్నీ ఏం లేవు. అప్పుడు ఎట్లా తినేవాళ్ళు, ఇప్పుడు ఎట్లా తింటున్నారు పిల్లలు. ఇంకా అప్పుడు ఒబేసిటీ రావడం జరుగుతుంది. ఇంకోటి ఐసైట్స్ అనేది ఎక్కువ వస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే కూడా చిన్నపిల్లలకు ఇంత భూతద్దాలు వస్తున్నాయి. కారణం అదే బీటా కెరోటిన్ లేక, వైటమిన్ B12, వైటమిన్ D ఇవేవి లేకనే పిల్లలకి ఒబేసిటీ అని ఈ డెఫిషియన్సీస్ అనేది ఎక్కువ వస్తుంది. సో సరే మనం చూసుకుందాం, ఇప్పుడు చాలా మంది పిల్లలు ఉన్నారు ఈ 60 kgs 50 kgs చిన్న చిన్న ఏజ్ లో ఉన్న పిల్లలే చాలా హెవీ బాడీతో బాధపడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సరే అలాంటి వారికి ఏ ఫుడ్ డైట్ అయితే బాగుంటుంది, మీరు ఏం చెప్తారు దానికి? నేను అట్లాంటి వాళ్ళకి హై ప్రోటీన్ డైట్ అనేది ఇస్తా, లేదంటే హై ఫైబర్ డైట్ అనేది ఇచ్చేస్తా. డిపెండ్స్ ఆన్ వాళ్ళ BMI బట్టి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నా 60 అంటే మనం ఏది చూడాలన్నా ఫస్ట్ BMI క్యాలిక్యులేషన్ మస్ట్ అండ్ షుడ్. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మనకు BMI తెలిస్తేనే అతనికి ఎన్ని క్యాలరీస్ ఇవ్వాలి. అంటే BMI ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉన్నాడా, ఉండాల్సిన దానికంటే తక్కువ ఉన్నాడా అనేది BMI తెలుస్తుంది మనకు. ఓకే. దాన్ని బట్టే మనం ప్రోటీన్ కావచ్చు, కార్బ్స్ కావచ్చు, ఫ్యాట్స్ కావచ్చు, ఇవన్నీ డివైడ్ చేస్తాం. ఓకే. డివైడ్ చేసి ఫైనల్ క్యాలరీస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ క్యాలరీస్ని మనం డైట్ షీట్ నథింగ్ బట్ ఒక 3 months ఇప్పుడు సపోజ్ క్యారెట్ తినను అంటున్నాడు, దాన్ని మనం ఏం చేయొచ్చు, గ్రైండర్లో వేసి స్మాష్ చేయొచ్చు. క్యారెట్ హల్వా లాగా. ఒకటి లేదు స్వీట్ అవుతుంది అంటారు. ఆ క్యారెట్ని మనం చపాతీలో వేస్తే కూడా చపాతీ పిండిలో అది కలర్ఫుల్గా వస్తుంది, ఇటు టేస్ట్ వస్తుంది, అతను తినలేదన్న లోపం ఉండదు. నథింగ్ బట్ ఫైబర్ వెళ్ళిపోయింది కడుపులకు, వైటమిన్స్ వెళ్ళిపోయినాయి, మా వాడు క్యారెట్ తింటలేడు అనే బాధ ఉండదు. అదొకటి. ఇప్పుడు వేరే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఉంటాయి కొన్ని, అవి కూడా ఏం చేయాలి, జ్యూసుల్లాగా చేయడము. ఇప్పుడు మన జ్యూసెస్ ఉంటాయి కదా, అవి కూడా సేమ్ రైస్లో కలపడము ఆ జ్యూస్ని, లేదంటే చపాతి పిండిలో కలపడం. అదేమైతే అతనికి కలర్ఫుల్గా ఉంటుంది, ఏదో కొత్త రకం చపాతి అనుకుంటాడు. ఓకే. గ్రీనిష్ పిండి తడిపేటప్పుడే దాన్ని జ్యూస్ చేసి ఆ పిండిని తడపడమే జ్యూస్ తో కలపడం, కలిపేసి ఏమైతుంది గ్రీనిష్ వస్తుంది, కొంచెం కలర్ఫుల్ గా వస్తుంది. ఓకే. సో దానివల్ల కూడా ఫైబర్ వెళ్ళిపోయింది. ఓకే. అప్పుడు ఏమైతే బాడీ అనేది కంట్రోల్కి వస్తుంది. చాలా మందికి ఇదే చెప్తాను నేను, తినను అంటున్నాడు, నెక్స్ట్ ఆప్షన్ ఏంది అనేది చెక్ చేయండి. ఓకే. తినను అనే వరకు అక్కడికే ఆగిపోకండి అని చెప్తాను నేను ఒకటి. ఓకే. ఇది మెయిన్. అసలే బాగుందండి మీ ఐడియాలజీ, బాగుంది. చిన్నపిల్లలకి మంచి డైట్ ఎలా ప్రిపేర్ చేయాలి, వాళ్ళతో ఎలా తినిపించాలనే కాన్సెప్ట్ అయితే నాకు బాగా నచ్చింది. సో ఈ చపాతీది అయితే ఇంకా బాగా నచ్చింది. ఇప్పుడు మెయిన్ అదే, ఇప్పుడు చపాతీనే కాదు, ఇప్పుడు దోశ వేసుకుంటుంటాము, ఇడ్లీ వేసుకుంటాము, ఇవన్నీ పిండివే కదా, ఇవి మన చేతిలో ఉండేటివి. అవును. దాంట్లో ఏం చేసుకోవచ్చు, ఆకుకూరలో జ్యూస్, లేదంటే ఇప్పుడు క్యారెట్, బీట్రూట్ కూడా కొందరు తిన్నారు, సేమ్ దాన్ని కూడా అదేది తురుములాగా చేసుకొని దానిలో పిండిలో కలుపుకుంటే ఇడ్లీ కూడా అతనికి కొత్తగానే అనిపిస్తుంది. అవి ఒకటి. ప్రోటీన్స్లో చూసుకున్నట్టయితే కొంతమంది మిల్లీ మేకర్స్ తినరు, నథింగ్ బట్ సోయా చాంక్స్, అవి కానీ సోయా బీన్స్ కూడా తినరు. అవి ప్రోటీన్ మెయిన్ ఇంపార్టెంట్ వెజ్ వాళ్ళకైతే. అవి నాన్ వెజ్ వాళ్ళకంటే చికెన్ కావచ్చు, ఎగ్స్ కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. బట్ వాట్ అబౌట్ వెజ్, ప్యూర్ వెజ్ ఉంటారు కొంతమంది, వాళ్ళకి ప్రోటీన్ వచ్చేది దాల్స్లలో, లేదంటే ఇట్లా సోయా చాంక్స్లో కానీ సోయాబీన్స్లో కానీ దీంట్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది మనకు. అదే సియా సీడ్స్లో కానీ సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు, ఇవన్నీ ఏమైతే ఇప్పుడు సపోజ్ మీరు అన్నట్టు సీడ్సే తీసుకుందాం ఎగ్జాంపుల్, ఫ్లాక్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇవన్నీ ఏం చేయండి, సపరేట్ తినలేడు,
అవన్నీ ఏం చేయండి, లైట్గా రోస్ట్ చేసి పౌడర్ కొట్టేసేయండి. కొట్టేసి ఇప్పుడు మనకు బాదం ఉంటుంది కదా, బాదం, ఆల్మండ్, పిస్తా, ఇవన్నీ స్మాల్ స్మాల్ పీసెస్ లాగా బ్రేక్ డౌన్ చేయండి. ఓకే, ఆ పౌడర్ లో కలపండి, ఇంత కౌగి యాడ్ చేయండి, ఒక లడ్డు చేయండి, లడ్డు టైప్ లో చేసి తినిపించచ్చు అంటారు. తినిపించచ్చు. ఓకే, అదొక హెల్తీ స్నాక్ లాగా అయిపోతుంది వాళ్ళకు. ఎన్నో రకాలు ఉన్నాయి మన చేతుల్లోనే, ఏమంటే టైం దొరకక అవి అవాయిడ్ చేయడం వల్ల పిల్లలకి ఇక్కడ ఏమవుతుందంటే ఫుడ్కి ఇబ్బంది పడుతున్నారు. ఓకే, కొంతమంది చూస్తే క్యారియర్ బాక్సులు కూడా రిటర్న్లు వస్తుంటాయి అవును పిల్లలవి. అవును, కారణం అదే. ఓకే, ఇవి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. రైట్. సో చూస్తున్నారు కదా, చిన్నపిల్లలు చాలా మంది కూడా ఇప్పుడున్న జనరేషన్లో చాలా మంది చిన్నపిల్లలు కూడా ఎక్కువ వెయిట్ పెరిగిపోతూ ఉన్నారు. చిన్న ఏజ్లోనే వాళ్ళకి సమ్ వాట్ హెవీ వెయిట్ వల్ల ఒబిసిటీ రావడం, పీసీఓడి రావడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో అలాంటి వారికి మంచి డైట్ చూపిస్తున్నారు యశ్వంత్ గారు, మీరు కూడా ఫాలో అవ్వండి. ఆయన చెప్పిన టిప్స్ కూడా తప్పకుండా పాటించండి. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి, డాక్టర్ గారిని సంప్రదించండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.